హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జుట్టు పొడవుగా ఆరోగ్యంగా పెంచుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. మీకు పొడవు జుట్టు ఇష్టమా, పొట్టి జుట్టు ఇష్టమా అంటే చాలా మంది పొడవుగా ఉన్నా పొట్టిగా ఉన్నా హెల్దీగా ఉంటే ఇష్టమని అంటారు. ఇంకొందరైతే పొడవుగా కావాలి, దృఢంగా ఉండాలి అని కూడా చెబుతూ ఉంటారు. అయితే ఇది అందరికీ సాధ్యమా అంటే సాధ్యమేనండి. మనం ఎలా పెంచుకోవాలి అనుకుంటే అలా పెరుగుతుంది మన హెయిర్. కాకపోతే దానికి చేయాల్సిన పని మాత్రం మనం చేస్తే చాలు. ఆ తర్వాత మనకు ఎంత హెయిర్ కావాలంటే అంత హెయిర్ పెరిగి తీరుతుంది, డౌటే లేదు. మరి ఈనాటి వీడియోలో చాలా సింపుల్ గా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ తో పొడవుగా జుట్టు పెంచుకోవాలనుకునే వాళ్ళకి అద్భుతమైన రెమెడీ చెబుతాను. మీ జుట్టు సిల్కీగా షైనీగా ఉండడం మాత్రమే కాదు, ఈ రెమెడీతో మీ వైట్ హెయిర్ బ్లాక్ కలర్ లోకి మారుతుంది కూడా. ఇలా జరగాలి అంటే రెగ్యులర్ గా అయితే దీన్ని వాడాలి. ఎంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది అంటే మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా దీన్నే వాడతారు, అంత అద్భుతంగా ఉంటుంది. మనం వాడే ఇంగ్రీడియంట్స్ కూడా అంత పవర్ఫుల్. మీరు దీన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడే మీకు నమ్మకం కలుగుతుంది ఇది ఎంత బాగా వర్క్ అవుతుందో. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు మీరు రెగ్యులర్ గా వాడే టీ పొడి వేయండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు ఫిల్టర్ వాటర్ వేసుకోవాలి. ఒకసారి స్పూన్ తో ఈ వాటర్ ని 2-3 సార్లు కలపండి. ఇలా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ లో పెట్టండి దీన్ని మరిగించుకోవడానికి. టీలోని కెఫిన్ జుట్టు కుదుళ్లను ప్రేరేపించి బలపరిచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు స్కాల్ప్ మంటను తగ్గించి చుండ్రు దురదను తగ్గిస్తాయి. బ్లాక్ టీని వాడడం వల్ల గ్రే హెయిర్ కూడా నల్లగా మారుతుంది. టీ డికాక్షన్ స్కాల్ప్ ని శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచుతుంది, జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. బ్లాక్ టీలో అధిక యాంటీ ఆక్సిడెంట్ కెఫిన్ కంటెంట్లుంటాయి. ఇవి హెల్దీ స్కాల్ప్ హెయిర్ కి మద్దతిస్తాయి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఈ టీ డికాక్షన్ కొద్దిగా మరిగిన తర్వాత 6 లవంగాలను ఇందులో వేసి మరగనివ్వండి. లవంగంలోని యోజన జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. లవంగాల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీంతో పాటు యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంత మంచివో హెయిర్ కి కూడా అంతే మంచిగా పనిచేస్తాయి. దీంతో పాటు ఇన్ఫ్లమేషన్ తగ్గి హెయిర్ ఫాలికల్స్ ని మెరుగ్గా చేస్తాయి. కేవలం ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడం మాత్రమే కాదు, జుట్టుని ఆరోగ్యంగా కూడా పెంచుతాయి. వీటిని వాడడం వల్ల జుట్టు రాలడం, డాండ్రఫ్, స్కాల్ప్ సోరియాసిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. వీటితో పాటు చిన్నతనంలోనే జుట్టు తెల్లబడ్డం అనే సమస్య ఉన్నా, జుట్టు పల్చబడ్డం వంటి సమస్యలు ఉన్నా దూరం చేస్తాయి ఈ లవంగాలు. లవంగాలని వాడడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, హెయిర్ ఫాలికల్స్ ఆరోగ్యంగా మారి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. ఇప్పుడు ఈ వాటర్ ఇలా మరుగుతుండగా మనం 2 మీడియం సైజు పింక్ కలర్ లో ఉండే ఉల్లిపాయలను తీసుకుని పొట్టు ఒలిచేసి గ్రేటర్ తో చక్కగా తురుముకోవాలి. దీన్ని మనం జ్యూస్ తీసుకోవాలి. ఇలా గ్రేటర్ తో తురుముకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ లో వేసి చక్కగా జ్యూస్ ని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకోండి. ఉల్లి రసం జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. సల్ఫర్ జుట్టు చివర్లను బలోపేతం చేసి విరిగిపోకుండా కాపాడుతుంది. ఉల్లిపాయలోని పోషకాలు బ్యాక్టీరియా, ఫంగస్లను నివారించి చుండ్రును తగ్గిస్తాయి. ఉల్లిలోని క్యాటలేస్ ఎంజైమ్ తెల్లబడ్డానికి కారణమయ్యే హైడ్రోజన్ పెరాక్సైడ్ ను తగ్గిస్తుంది. జుట్టు కుదుళ్ల pH ని సమతుల్యం చేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇప్పుడు ఇలా కలెక్ట్ చేసుకున్న ఈ ఉల్లి రసాన్ని పక్కనుంచండి. చూడండి, మన టీ డికాక్షన్ బాగా మరిగిపోయింది కదా. మనం గ్లాస్ వాటర్ వేసాం, అది 1/2 గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఆల్మోస్ట్ ఇది 1/2 గ్లాస్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి మూత పెట్టి కనీసం 2 గంటల పాటు అలా ఉంచేయండి. 2 గంటల తర్వాత ఒకసారి బాగా కలిపి మరొక బౌల్లోకి ఈ టీ డికాక్షన్ వడకట్టుకోవాలి. చూడండి, ఈ టీ డికాక్షన్ మన హెయిర్ ని ఎంత బాగా హీల్ చేస్తుంది అంటే వైట్ హెయిర్ చక్కగా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇది నిజంగా మన హెయిర్ కి అమృతంతో సమానమండి. అంత హెల్దీగా ఉంటుంది ఈ టీ డికాక్షన్ హెయిర్ కి. అంతేకాదు తలలో ఉండే చాలా సమస్యలు పోతాయి. తప్పకుండా ఈ రెమెడీ అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు ఆలోవెరా జెల్ వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొమ్మ దొరికితే 1 స్పూన్ వరకు జెల్ తీసుకుని ఇందులో వేసి బాగా కలపండి. లేదు అంటే మార్కెట్ లో దొరికే మంచి బ్రాండ్ ఆలోవెరా 1 స్పూన్ వరకు వేసి అన్నింటినీ బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకుని పక్కనుంచుకున్న ఉల్లి రసం ఉంది కదా,
అది కూడా ఇందులో వేసి అన్నింటినీ మరోసారి బాగా కలపండి. ఒకవేళ మీరు హెన్నా పెట్టుకోవాలి అనుకుంటే ఈ వాటర్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ వాటర్ తో హెన్నా కలుపుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది మీ హెయిర్. మీరు కాఫీ పౌడర్ తో డికాక్షన్ కూడా ప్రిపేర్ చేసుకుని హెన్నాని కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి, అన్ని బాగా కలిపిన తర్వాత మన రెమెడీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని హెయిర్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఈ వాటర్ ని మీరు ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు, ప్రతిరోజు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మీ హెయిర్ ని పార్టిషన్స్ చేసి ఏదైనా కాటన్ ఉంటే తీసుకుని దాంతో హెయిర్ కి అప్లై చేసుకోవచ్చు, లేదంటే స్ప్రే బాటిల్లో వేసుకుని స్కాల్ప్ అంతా స్ప్రే చేసుకోవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, హెయిర్ వాష్ చేసిన హెయిర్ మీద మాత్రమే దీన్ని అప్లై చేయాలి. ఆయిలీ హెయిర్ మీద గానీ హెయిర్ వాష్ చేసి 2-3 డేస్ అయిపోయిన తర్వాత కానీ అప్లై చేయకండి, అంతగా రిజల్ట్ ఉండదు. హెయిర్ వాష్ చేసిన హెయిర్ మీద ఇలా పార్టిషన్స్ చేసుకుంటూ చక్కగా స్కాల్ప్ అంతా పట్టించిన తర్వాత జుట్టుకి కూడా చక్కగా అప్లై చేసుకోండి. ఈ రెమెడీ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే మీరు ఆఫీస్కి వెళ్తున్న బిజినెస్ పీపుల్ అయినా డైలీ బయటకు వెళ్లే వాళ్ళైనా సరే దీన్ని మీరు డైలీ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అప్లై చేసిన వెంటనే తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. స్టిక్కీగా అస్సలు ఉండదండి, చాలా లైట్ గా ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసుకుని ప్రతిరోజు మీ బిజినెస్ ఆఫీసులకు బయటకు చక్కగా వెళ్లిపోవచ్చు. హెయిర్ చాలా సిల్కీగా హెల్దీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. హెయిర్ ఫాలింగ్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు గానీ, హెయిర్ రఫ్ గా ఉన్న వాళ్ళు గానీ, హెయిర్ పల్చగా ఉన్న, చుండుతో ఇబ్బంది పడుతున్నా, పొడవుగా జుట్టు పెంచుకోవాలనుకున్నా 100% ఈ రెమెడీ మీకు హెల్ప్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ప్రతిరోజు మీరు అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఈవినింగ్ పూట చక్కగా టీవీ చూస్తూ స్ప్రే చేసుకుని కొద్దిగా మసాజ్ చేసుకోండి. మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి హెయిర్ చక్కగా ఎదగడం స్టార్ట్ అవుతుంది. తప్పకుండా ప్రతిరోజు అప్లై చేయండి, మంచి రిజల్ట్ అయితే చూస్తారు. జుట్టు చిట్లడం తగ్గిపోతుంది, హెయిర్ లో ఇచ్చింగ్ ఉంటే తగ్గిపోతుంది, ఇంకా ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటే కూడా అన్నీ పోతాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నట్లుగా బయటికి మనం ఎన్ని అప్లై చేసినా ఇంటర్నల్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. కాబట్టి సీజన్ తో సంబంధం లేకుండా సఫిషియెంట్ గా వాటర్ తాగండి. అలాగే హెయిర్ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కనీస జాగ్రత్తలు తీసుకోవాలి. హెయిర్ హెల్దీగా పెరగడానికి కావలసిన పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఒత్తిడి లేకుండా మంచి విశ్రాంతి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తూ మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ రెమెడీ గనక రెగ్యులర్ గా అప్లై చేయండి, రిజల్ట్ అమేజింగ్ గా ఉంటుంది. మీరే ఆశ్చర్యపోతారు. మీ జుట్టు సిల్కీగా షైనీగా ఉండడం మాత్రమే కాదు, ఈ రెమెడీతో మీ వైట్ హెయిర్ బ్లాక్ కలర్ లోకి మారుతుంది కూడా. ఇలా జరగాలి అంటే రెగ్యులర్ గా అయితే దీన్ని వాడాలి. ఎంత అద్భుతంగా ఇది పనిచేస్తుంది అంటే మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా దీన్నే వాడతారు, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఉంటూనే పైసా ఖర్చు లేకుండా, మనీ వేస్ట్ అవ్వకుండా హెల్తీ హెయిర్ ని ఇదిగో ఈ రెమెడీతో మనం పొందుకోవచ్చు. అందరి చూపును మీ వైపు తిప్పుకోవచ్చు. అంత బ్యూటిఫుల్ హెయిర్ ని అంత పొడవుగా పెంచుకోవచ్చు, డౌటే లేదు. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.